హలో అండి, వెల్కమ్ టు ఇంట్రెస్ట్ బై రాజీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ సంక్రాంతి స్పెషల్ నేతి అరిసెలు. చిన్న చిన్న టిప్స్తో ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. సంక్రాంతికి మేము ఊరు వెళ్ళామండి. మనకి సంక్రాంతి పండుగ అంటే ప్రతి ఇంట్లోనూ అరిసెలు కంపల్సరీ ఉంటాయి కూడా. దానికోసం ప్రాసెస్లో మేము 4 కేజీల బియ్యం తీసుకొని 48 అవర్స్ అంటే 2 రోజులు సోక్ చేసాము. అంటే రోజుకి 2 సార్లు వాష్ చేసుకొని ఆ వాటర్ అంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని సోక్ చేసుకోవాలి, లేదంటే బియ్యం వాసన వచ్చేసి పాడైపోతాయండి. 48 అవర్స్ తర్వాత బియ్యంని నీట్గా వాష్ చేసుకొని వడకట్టేసి పెట్టుకోవాలి. తర్వాత మాకు ఇలా పిండి కొట్టడానికి మనుషులు వచ్చారండి. ఇలా రోట్లో దంచిన పిండికి వచ్చే టేస్టే వేరు. మిల్లు పిండి కన్నా ఇది చాలా బాగుంటుంది, అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇలా నీట్గా పిండి కొట్టేసిన తర్వాత జల్లెడ పట్టేసుకోవాలి. నూకంతా సపరేట్ చేసేసి మెత్తటి పిండి మాత్రమే మనం తీసుకుంటాము. చూడండి, వరిపిండి బియ్యపిండి అంతా ఇలా రెడీ అయిపోయింది. 4 కేజీల బియ్యానికి 4 కేజీల బెల్లం పడుతుంది. బెల్లాన్ని అంతా ఇలా మనం చితక్కొట్టేసుకోవాలి. కొంచెం ఇలా పాకం ఈజీగా అవుతుంది ఇలా చితక్కొట్టుకుంటే. 4 కేజీల బెల్లం తీసుకున్నామండి. 4 కేజీల రైస్కి అంటే కేజీకి కేజీ బెల్లం పడుతుంది. గిన్నెలో వేసేసుకొని వాటర్ వేసుకున్నాక నలకలు ఏమైనా ఉంటే వడకట్టుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఇలా పాకం రానియాలండి. పాకం వచ్చిన తర్వాత ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ నెయ్యి, ఇంకా 160 ml నువ్వులు వేసుకోవాలి. పాకం మాత్రం ముదురు పాకం రావాలండి, అసలు లేత పాకం ముదురు పాకం రావాలండి. లేత పాకం వస్తే అరిసెలు అసలు రావు, విరిగిపోతాయి. ముదురు పాకం రావాలి. పాకం ఎప్పుడైనా సరే వాటర్లో వేసినప్పుడు ఇలా వాటర్లోంచి సపరేట్ అయిపోయి కొంచెం ఇలా కొట్టినప్పుడు టంగ్ అని సౌండ్ వస్తుంది, అంటే పర్ఫెక్ట్గా పాకం రెడీ అయిపోయినట్టు. అలా సౌండ్ వస్తే మరీ ముదురుగా వస్తే క్రిస్పీగా అయిపోతాయి. ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. పాకం వేడిగా ఉండగానే మనం బియ్యపిండి కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసేసుకుంటే ఉండలు కట్టేసి త్వరగా మిక్స్ కలవదు. సో కొంచెం కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ నీట్గా ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి. పాకం రెడీ అయిన వెంటనే నేను ఒక చిన్న టీ గ్లాసు నెయ్యి యాడ్ చేసుకున్నానండి. చూడండి, పాకం ఇలా మనకి మంచిగా రెడీ అయిపోయి పిండి అంతా వేసేసిన తర్వాత అరిసెల పిండి రెడీ అయిపోయింది. ఎంత యమ్మీగా ఉందో అండి. ఇలా ఉట్టి పిండే కొంచెం తినేస్తాము చేసినప్పుడు. నీట్గా ఆయిల్ పూసిన కవర్ మీద మనం అరిసెల్ని ఇలా ఒత్తేసుకోవాలి. చూడండి, నువ్వులు మంచిగా కనపడుతున్నాయి మనకి. అలానే నెయ్యిని ముందుగానే వేసుకొని కళాయిలో హీట్ చేసుకున్నాము. దానిలో అరిసె వేసేసుకోగానే ఇలా పొంగుతుందండి. దాన్ని మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇవి అరిసెలు ఒత్తుకున్న గరిటెలు. 2 గరిటెల సహాయంతో ఇలా అరిసెను తీసి ఎక్సెస్గా ఉన్న అంటే మిగతా నేతిని ఇలా ఒత్తేస్తాము. అప్పుడే అరిసె మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక్కొక్కటిగా వేసుకోవాలండి, అన్నీ ఒకేసారి వేసుకుంటే అవన్నీ మాడిపోతాయి. నెయ్యి టెంపరేచర్ కూడా మనం చూసుకుంటూ ఉండాలి, మరీ ఎక్కువ మంట పెట్టేయకూడదు. చూడండి, ఇలా అరిసెలు ఎంత పొంగాయో అలా వేసి వత్తినప్పుడు అంతలా స్క్వీజ్ అయిపోతుంది నెయ్యి అంతా. అరిసెలు రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగున్నాయో కదా. చూడడానికే కాదండి, తినడానికి కూడా సూపర్గా ఉంటాయి. మెత్తగా అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతూ ఉంటాయి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.